అది చేసేది ఇప్పుడు చూసి అది ఏం చేస్తారో చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన ఉంటే మేము మంచం కింద ఉంటా. అక్క మంచం కింద ఉంటే మేము మంచం పైన ఉంటా. గోళీ ఆడుకుంటారు ఏమండి కొంచెం ఆగండి. అది కాదు అమ్మాయి ఆగ్రహం అయ్యేటట్లేదు. అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళి ఓ పని పోయినా ఎవరు పని పోయినామా? అమ్మాయి తొందరపడుతుంటే మీ ఉద్దేశం ఏంటి? తొందరపడితే తీసుకెళ్ళి ఏం చేస్తారు? అది చేసేది ఏముందండి. అస్సలు ఏం చేయరా? మనిషిని నమ్మండి. అయ్యో లేదు మయ్యా బ్యాట్ కొని దోరాలు ఉండవు. ఒక దెబ్బకి గుర్తులోకి 6 కొట్టే బావా అక్కడ మయ్య తుమ్మకర పెట్టి చేపిస్తాను అన్నాడు. మయ్య తుమ్మకర పెట్టి చేపిస్తాను. స్కోర్ పెరుగుతుందా? అలాగా మా అమ్మ అన్నది ఏ పని చేయక డబ్బు తీసుకుంటే ఏం బాగుంటుందో తెలుసా? అందగా ఎన్ని వస్తువులు కాదు ఇక్కడెక్కడైనా తగిలిందేమనుకున్నాము. అవి మాకు కూడా ఉన్నాయి. లేకుండా వస్తువులు మేము తెలియదు. అమ్మాయికి అమ్మఒడి పట్టలా అమ్మఒడి ఇట్లా అమ్మాయికి అదే జ్ఞానం లేదా అమ్మాయి కొడు నింపాలనుకున్నామని అమ్మఒడి అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళి ఏం చేయండి. ఎందుకండి ఇక్కడే చూడండి మా గీత బాగుందా ఆ రంగనాయకి బాగుందా చెప్పండి. ఈ ముందు ఇప్పుడు దెబ్బతింది కలిసింది అది కాదండి. వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటుంది. మీరేగా వాక్ చేయమండి. వాక్కు చేయమంటే నడవమని అదేదో తెలుగులో చెప్పాలి. మాకేం చేసి మీకు భాషలో అమ్మని అది కాదు. ఇది నడగట్టయితే బాబా నా నడక బాగాలేదా? ఎట్లుంటది? ఎట్ట బాగాలేదా? చూపించండి. సాగుకు వచ్చింది. నడిస్తే కనీసం అంటే 10-15 మంది వెంటబడితే వ్యాపారం డెవలప్ చేస్తాం. అక్క ఎలా ఉంది నడక తెలుసా? తెల్లాచారం వస్తారు దొంగలు పట్టుకోవడానికి. అలా ఉంది మీ నడక. బాగాలేదు.
బొట్లు పట్టించిందండి మీ అమ్మాయికి. అయినా అడ్డగోలు బొట్లు పట్టించింది. పట్టు లేకుంటే మీరు మా ఇంటికి రారుగా. అది కాదండి, గుండె దారి మా వాళ్ళలోకి వచ్చింది. అలాగా చూడండి, చాలా ఉంది అంటే కింద దారి పడింది. కొడుకులు పంపించకూడదు అమ్మాయి. అదే అమ్మాయికి మాత్రలు కూడా దొరకలేదండి. అక్కడ పనికి రాదండి, అక్కడ పనికి రాదు. అదే ఊపులు అట్టుంటే అమ్మాయి అని అంటున్నారే, మీకు దమ్ము ఉంటే ఒక్కసారి అబ్బా మోసం చేద్దాం ఊపితే వస్తువులు కింద పడిపోయి ఏరుకున్నామనే. మేమేం ఊపం, మయ్యే ఊపలా. ఒక్కసారి ఊపారంటే 1000 రూపాయలు ఇస్తాను. మై చెప్పాడు ఎప్పుడు ఊపడం మాత్రం పెట్టుకోబాబు, వచ్చి ఏం జరిపే మనకి ఇబ్బంది అన్నాడు. ఊపే పైన లేదు. బావా బావా బాగానే ఉంది. బాగుంటుందండి, ఊపడం బాగానే ఉంది, ఊపడం బాగుంది. బావా ముచ్చటగా వాడు నోటితో వాడావు, శాస్త్రంతోనే వాడావు కదే. నాకు 30 రూపాయలు ఇస్తే, నాకు 30 రూపాయలు ఇస్తే మళ్ళా వస్తా. నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏది అసలు ఎవరు అసలు ఇద్దాం అనుకుంటున్నా. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరని చెప్పేది వాడు పేరు చెప్పి ఎడుతాడు ఇప్పుడు కాబట్టి. చిన్ని అందరూ ఇంకా అయ్యో ఇచ్చు ఇసుకు అనొద్దు. ఎవరైనా ఇంగ్లీష్ లో మర్యాదగా చెప్పిందండి. ఎంత మర్యాద నన్ను ఎప్పుడు పిలవలేదండి. ఎప్పుడు ఉందా మర్యాద సంగతి దానికేం తెలియదు. ఎప్పుడు ముందంటే అలాగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయింది. అదైనప్పుడు మన పిల్లలు పెంచుకోవచ్చు కదా. మన పిల్లకి నువ్వు వచ్చి క్షణం కానీ అప్పుడే మన పిల్లలు సెకండ్ ఫ్యామిలీ పిల్ల. మీరు ఇవ్వకపోయినాను ఇచ్చినంత మాట అన్నారు కానీ కూర్చోరా కూర్చోరా కదండి. మీరు వచ్చి చాలా సేపు అయిందిగా అందుకని కూర్చుంటారా? మర్యాద అంటే ఇక్కడ పుట్టింది. నీ మర్యాద ఇంకేం చెప్పు.